ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, తులారాశి వారికి వీళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితం మెరుగవడానికి ఎలాంటి జీవిత పరిహారాలు, ఎలాంటి ఆలయ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఏమన్నా వీళ్ళ లైఫ్ స్టైల్ కాస్త బెటర్ అవ్వడం, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్గా వీళ్ళు? ముందుగా ఈ తులారాశి వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు మనం మాట్లాడుకుంటే, ఈ చరరాశి త్రాసు, ధర్మదేవత చేతిలో ఉన్నటువంటి త్రాసు వీళ్ళ యొక్క సింబల్, ఈ రాశి యొక్క సింబలు. ఈ రాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. కాలపురుషుడికి 7వ రాశి. వీళ్ళకు వైవాహిక, ఈ లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వైవాహిక జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. లగ్నంలో పుడితే మరీ ఎక్కువ. వీళ్ళకు నచ్చకపోతే ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయరు. అక్కడే వచ్చేస్తుంది సమస్య అంతా. సర్దుకొని పోరు. వైవాహిక జీవితంలో సర్దుకొని పోని వల్ల వీళ్ళుంటారు. డిస్టర్బెన్సెస్ ఎక్కువ. బ్యాలెన్స్గా ఉండలేరు. త్రాసు ఎప్పుడు ఈక్వల్గా ఉన్నట్టు కనిపించదు. ధర్మదేవత చేతిలో కూడా ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటుంది. వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. ఒకసారి బ్యాలెన్స్ అయ్యారంటే మళ్ళీ ఇటో అటో పడిపోతారు. ఈ రాశి కిడ్నీలను సూచిస్తుంది. ఈ రాశి ఒక ఫంక్షన్ హాల్, సమాజం, అంగడి, షాప్ పెడితే వినియోగదారులు, సమాజము, తర్వాత వచ్చేకాడికి మ్యారేజ్ హాలు, 10 మంది ఎక్కడ గుమ్ముకూడితే అదంతా తులారాశి సమాజం అని చెప్పచ్చు. కాబట్టి త్రాసు అన్నారు కాబట్టి వ్యాపార రాశి, వినియోగదారులంతా కూడా ఈ రాశి. ఈ రాశి వాళ్ళు తప్పు ఉన్నా లేకపోయినా తమ కూడా ఉండే వాళ్ళతో సర్దుకొని పోవాలి. అలాంటప్పుడు అది ముఖ్యంగా మరి జీవిత భాగస్వామితో సర్దుకొని పోవాలి. పోకపోతే చాలా అంటే సమాజానికి మన గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయిపోతారు. అది విషయం. కానీ నాలెడ్జ్ బాగుంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం అది ఈగోని కూడా చెప్పలేం, కానీ పట్టుదలతో కూడుకున్నటువంటి కొన్ని లక్షణాన్ని కొంచెం వదులు చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కిడ్నీస్ అని చెప్పాను. దిష్టి ఎక్కువ వీళ్ళకు, తులారాశి వాళ్ళకు. తులారాశిలో అద్భుతమైన కళాకారులు పుడతారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వాతి నక్షత్రం తులారాశి, దాసనారాయణరావు తులారాశి స్వాతి నక్షత్రం. గొప్ప గొప్ప వాళ్ళు. తులారాశిలో ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఉంది. ఈ స్వాతి నక్షత్రం అంటే తేనెటీగ తన జీవితంలో సేకరించిన తేనెని తను తినదు, వేరే వాళ్ళు పెరుక్కోబోతుంటారు. సేకరించేది మాత్రం విపరీతంగా సేకరిస్తుంది, ఇతరుల పాలైపోతుంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పరిస్థితి కూడా అదే. సంపాదిస్తారు, వాళ్ళు సంపాదించిన ఎవరు సంపాదించరు. ఇంక వాళ్ళ చుట్టూ ఎవరో ఒకరు పెరుక్కుంటారు. మొత్తం సేవ్ అవ్వగానే మళ్ళీ పెరుక్కొని తినేసి వెళ్ళిపోతారు. వీళ్ళు సంపాదించడం పోగొట్టడం. ఇప్పుడు నేను చెప్పినటువంటి గొప్ప మహానుభావులు కూడా అంతే. ఎంతో సంపాదించారు, ఎంతోమందికి వాళ్ళ యొక్క సంపదను పనిచేశారు. అలా ఉంటుంది. అది గొప్ప విషయమే. కాకపోతే రాశి కారకత్వం అలా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళ యొక్క లాభస్థానాన్ని బలపరచుకోవాలంటే సింహరాశిని, వీళ్ళకి లాభస్థానం, సింహరాశిని బలపరచాలి. సింహరాశిలో మధ్యలో ఉన్న నక్షత్రం పుబ్బా నక్షత్రం, 4 పాదాలతో ఉంది. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. పుబ్బా నక్షత్రం, శుక్రుడు అంటే అది అమ్మవారి నక్షత్రం. యాక్చువల్గా లెమన్ ఫ్రూట్ వస్తుంది పుబ్బా నక్షత్రానికి. కాబట్టి లెమన్ రైస్ ఎక్కువ తినచ్చు వీళ్ళు. లెమన్ పికిల్స్, లెమన్ అంటే కూల్ డ్రింక్, ఫ్లేవర్ రిలేటెడ్ కూల్ డ్రింక్స్ తాగొచ్చు. అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించవచ్చు. శుక్రవారం రోజు లెమన్ రైసు దాన ధర్మాలు చేయొచ్చు. శుక్రహోరలో ఆదివారం కూడా చేయొచ్చు, ఆదివారం శుక్రహోరలో చేయొచ్చు. అదేవిధంగా ఆ నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించవచ్చు, నిమ్మకాయలు దీపాలు పెట్టచ్చు. ఇలాంటివి ఆ 11వ స్థానానికి సంబంధించినటువంటి ఆరాధన వీళ్ళు చేయొచ్చు. అదేవిధంగా ఈ 11వ స్థానమైనటువంటి సింహరాశి మేషరాశికి 5వ స్థానం, కాలపురుషుడికి 5వ స్థానం అంటే హృదయ సంబంధ రోగులకు వీళ్ళు సేవ చేయాలి. వైద్య సేవ, హార్ట్ పేషెంట్స్, మెడిసిన్స్కి హెల్ప్ చేయడం. ఎంతోమంది పేదవాళ్ళకు మనకు దొరుకుతారు, సంబంధిత హాస్పిటల్ కాడిపోతే దొరుకుతారు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకి ఫుడ్ పంచండి చాలు. లెమన్ రైస్ చేసుకుని పంచేయండి హార్ట్కు సంబంధించిన హాస్పిటల్ కూడా. ఆ కారకత్వం డైరెక్ట్ కనెక్టెడ్. అది రవి హోరలో కానీ శుక్రహోరలో కానీ. ఎందుకంటే సింహరాశికి రవి అధిపతి,
పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి. శుక్ర రవి హోరల వీళ్ళు పంచచ్చు. అది దానం చేస్తున్నారు కాబట్టి మంచిది. ఇంకా దేవతాక ఆరాధన తీసుకుంటే పుబ్బా నక్షత్రానికి అమ్మవారు నేను చెప్పాను. ఎందుకంటే వీరు రవి సూర్యునికి సంబంధించిన ఆరాధన చేయకూడదు. సూర్యుడు ఈ రాశికి లగ్నానికి బాధకాధిపతిని ఆరాధించకూడదు. కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆరాధన కానీ రాజరాజేశ్వరి అమ్మవారు ఏదైనా అమ్మవారు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయొచ్చు. వీళ్ళకు లాభస్థానం బలపడుతుంది. వైద్య సేవ, దైవ సేవ, అన్నదానం లాంటివి ఈ 3 రకాలుగా లాభస్థానం బలపరుచుకోవచ్చు. ఇక ఈ నక్షత్రం ఈ రాశిలో చిత్త, స్వాతి, విశాఖ. చిత్తా నక్షత్రానికి 6వ నక్షత్రము, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూలా నక్షత్రం 6వ రాశి 6వ నక్షత్రం. మూలా నక్షత్రం అంటే మనకు మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రంలో ఉంటే వినాయకుడు ఉంటాడు. మూలా నక్షత్రం అంటే కేతు అధిపతి. కేతు అంటే 2 రకాల పప్పులు, మల్టీ కలర్స్ ఉన్న షర్టు, కనీసం గుండుగొట్టు నెత్తిని టొప్పేసుకుంటే 2 రంగులు ఉండాలి. అలాంటివి చేయొచ్చు. విఘ్నేశ్వర ఆరాధన, విఘ్నేశ్వర నైవేద్యాలు పెట్టేసి ఆరాధించవచ్చు. మూలా నక్షత్రం రోజు ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు. విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవచ్చు. సక్సెస్ అవుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్రుడిది. శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, అద్దము, బ్యూటీ కేర్ ఐటమ్స్. అంటే వీళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా డ్రెస్సులు మారుస్తూ ఉండాలి. బట్టలు అంటే శుక్రుడే. రోజుకు 2-3 జతలు బట్టలు మారుస్తుంటే కూడా వీళ్ళకు 6వ నక్షత్రం యాక్టివేట్ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువగా స్వాతి నక్షత్రానికి అనుసంధానంగా ఉంటారు. ఎందుకంటే 6వ రాశి శుక్రుడిదే. శుక్రుడు అంటే సినిమా హీరోనే, సినిమా ఇండస్ట్రీనే. కాబట్టి శుక్రుడు అంటే బట్టలు. అందుకే వాళ్ళు ఎక్కువ బట్టలు మార్చకపోతే డబ్బులు వచ్చేస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రం అంతా కూడా ఎక్కువ బట్టలు మార్చండి. రోజు 2-3 జతలు మార్చండి. ఎవరేమనుకుని అనుకోనేముంది. శుభ్రంగా ఉండండి, ఫేస్ శుభ్రంగా పెట్టుకోండి. శుక్రుడు అంటే అందము. అందంగా ఉన్న ప్రతి ఒక్కటి శుక్రుడే. అందమే లగ్జరీని సూచించేది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు, ఓ విరాట్ కోహ్లీనో ఇంకొక మనకు ఫేవరెట్ ప్లేయరు గ్రౌండ్లోకి ప్లే చేయడానికి వెళ్తున్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు. భారత సైనికుని పెట్టుకోవచ్చు. అర్జునుడు యుద్ధక్షేత్రంలో అర్జునుని పెట్టుకోవచ్చు. ఫేవరెట్ సింబల్స్ ఇవంతా. అదేవిధంగా విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రానికి సాధక తార ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ అంటే సూర్యుడిది కాబట్టి సూర్య నమస్కారాలు చేయొచ్చు. గోధుమలతో చేసినటువంటి రొట్టెలు ఇవన్నీ కూడా తినచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు చాలా ఉత్తరాషాఢ నక్షత్రము బలపడాలంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. సూర్యుడు కదా గ్రహరాజు, అడ్మినిస్ట్రేటర్, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. వీళ్ళు గురువు నక్షత్రము. ఆడొచ్చేకాడికి అడ్మినిస్ట్రేషన్, గ్రహరాజు. అబద్ధాలు చెప్పకూడదు, తక్కువగా బిహేవ్ చేయకూడదు. ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో అంత వీళ్ళకి సాధన తార బలపడుతుంది. కాబట్టి వీళ్ళకు సాధన తార యొక్క యాక్టివేషను ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక చిత్తా నక్షత్రం వాళ్ళు గురువర్గానికి గ్రహం సంబంధించినటువంటి కుజుడు నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించినటువంటి 3వ నెంబరు, చంద్రుడికి సంబంధించినటువంటి 2వ నెంబరు, సూర్యుడికి సంబంధించిన 1వ నెంబరు, 1, 2, 3 నెంబర్లు వీళ్ళు ఫేవరెట్ నెంబర్లుగా వాడుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు కుజుడు కాబట్టి 7వ నెంబర్ కూడా 7, 9 నెంబర్లు కూడా వాడుకోవచ్చు. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు రెడ్, వైటు, ఎల్లో రిలేటెడ్, క్రీము లాంటివి మల్టీ కలర్స్ ఇటువంటి బట్టలు వాడచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళు గ్రే రిలేటెడ్, మెరూను, యాష్ కలరు, సిల్వరు లాంటి కలర్స్ వాడచ్చు. లైట్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ రోస్, బేబీ గ్రీన్, బేబీ బ్లూ లాంటివి వాడచ్చు. 4వ నెంబరు, 8వ నెంబరు, అదేవిధంగా 5వ నెంబరు, 6వ నెంబరు వీళ్ళు ఫేవరెట్గా వాడచ్చు. అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళు 7, 9, 2, 1, 3వ నెంబరు వీళ్ళు ఫేవరెట్గా వాడుకోవచ్చు. ఇంకా ఎల్లో, వైటు, రెడ్ రిలేటెడ్ ఇటువంటి కలర్స్ వీళ్ళు ఫేవరెట్గా తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు అనుసరించాల్సినటువంటి సాధన తార యాక్టివేషన్స్, లాభస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎటువంటి దాన ధర్మాలు, వైద్య సేవ, దేవతా పరిహారాలు చేసుకోవాలి అన్నది వివరించాను. ఈ విధంగా వీళ్ళు ఫాలో అయితే తులారాశి వాళ్ళు ఎప్పుడు యాక్టివేషన్లోనే ఉంటారు. సో తులారాశి వాళ్ళకి జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ జీవితం మెరుగుపడాలంటే ఎలాంటి ఆలయ పరిహారాలు, జీవిత పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.